కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ అందుబాటులోనే ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇది చూసిన తరువాత ఏమనిపించింది మీకు? వీ హ్యావ్ గివెన్ ఏ రైట్ రెస్పాన్స్ అండి, కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చాము. కారణం ఏంటి అంటే ఉగ్రవాది దాడి చేసిన తర్వాత భారత ప్రధాని మనకి ప్రకటించారు దేర్ విల్ బి ఏ సీరియస్ యాక్షన్ అని చెప్పి. అదే విధంగా మనం చాలా సంయమనం కూడా పాటిస్తున్నాం. మనం పాకిస్తాన్ యొక్క ఆర్మీ మీద కానీ లేదా పాకిస్తాన్ యొక్క పౌరుల మీద కానీ దాడి చేయాలనేది మన లక్ష్యం కాదు. ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఇటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోనూ మనం ఇనీషియల్ గా ఈ ఆపరేషన్ అనేటువంటిది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోనే చేయవలసి ఉండింది. కాకపోతే ఎప్పుడైతే మనం దాడి చేస్తామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉగ్రవాదులు తమ యొక్క స్థావరాలు వదిలిపెట్టి పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి స్థావరాల్లోకి వెళ్ళిపోయారో ఆఖరికి మనం పాకిస్తాన్ లో ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా ఎంచుకోవాల్సి వచ్చిందండి. ఇట్ షోస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సర్ప్రైజ్, ఏ మిలిటరీ ఆపరేషన్ కైనా సరే సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రోజు చూడండి, మనం ఒక పక్కన యావత్ దేశాన్ని కూడా మాక్ డ్రిల్స్ కి రెడీ చేస్తూ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తూ యుద్ధ సన్నాహాలకి పూర్తి స్థాయి ప్రిపరేషన్ అనేటువంటి చేసుకుంటూ ప్రస్తుతం మనం ఇంకా యుద్ధాన్ని ప్రారంభించలేదు. మనం యుద్ధం ఇంకా ప్రారంభించలేదండి. యుద్ధం ప్రారంభించే కంటే ముందు కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. అది ఉగ్రవాద స్థావరాల మీద చేశాం. దానికి ప్రతిగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఫైరింగ్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ రియాక్షన్ ఏదైతే ఉందో అది యుద్ధానికి దారి తీస్తుంది. అందు గురించే మనకి అమెరికా కూడా చెప్పడం జరిగింది. పాక్ రియాక్షన్ కూడా చూసే ఉంటారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయిందో ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఒక ట్వీట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మోటార్ షెల్స్ ని విచక్షణ రహితంగా జనావాసాల మీదకి ప్రయోగించడం అనేది మనం చూసాం. ఇది దేనికి సంకేతంగా మనం చూడొచ్చు? మనం ఉగ్రవాదానికి వైపు పోరాడుతుంటే వాళ్ళు మన దేశం వైపు, మన దేశంలో ఉగ్రవాదం లేదు, మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సివిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద దాడి చేయడం అనేటువంటిది ఇది పాకిస్తాన్ యొక్క పైశాచిక చర్యకు తార్కాణం అండి. కారణం ఏంటి అంటే మనం చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఉగ్రవాద స్థావరాల మీద ఉగ్రవాదం మీద మనం దాడి చేస్తున్నాం అని చెప్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ యొక్క పరువు పోయింది. మన యొక్క విమానాలు ఏదైతే ఉన్నాయో అవి గాల్లోకి లేచాయి. అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ ఇన్సైడ్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళి సియాల్కోట్కి వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది. అయినా సరే వాళ్ళ యొక్క రాడార్ సిస్టమ్ అనేటువంటి దాన్ని క్యాచ్ చేయలేకపోయింది. మళ్ళీ తిరిగి మనం సేఫ్ గా వెనక్కి వచ్చాము. ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్ యొక్క మిలిటరీ క్యాపబిలిటీస్ విషయంలో పరువు పోయేటువంటి విషయం. సో ఆ పరువు పోయినటువంటి పాకిస్తాను పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందండి. మన సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద కానీ పౌరుల మీద కానీ దాడి చేయడం అనేటువంటిది అది ఒక హేయమైనటువంటి చర్య. కాబట్టి పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియక రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క యుద్ధ సన్నద్ధత తెలియజేస్తుందండి. వాళ్ళు ముందే అన్నారు, వాళ్ళ యొక్క మినిస్టర్ ఏమన్నారు 4 రోజుల క్రితం, మేము ఆల్రెడీ మాకు భారతదేశం దాడి చేస్తున్నట్టు పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ మాకు ఉంది అన్నప్పుడు మరి వాళ్ళు దాన్ని ఏ విధంగా అడ్డుకోగలిగారు? ఏమాత్రం కూడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. దీన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అంటే వాళ్ళు క్యాపబుల్ కాదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ఈ రోజు ఆ విషయం ప్రపంచానికి కూడా తెలిసిందండి.